అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలంలో చక్కటి ఎన్నో మామిడి పళ్ళు, రకరకాల మామిడి పళ్ళు వచ్చేసాయి కదా. మరి ఈ రోజు మామిడి పండు తీసుకొచ్చాను. మరి మామిడి పండు మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో మామిడి పళ్ళు ఈ కలర్ వేసేసి పండిస్తున్నారు. లోపలేమో తెల్లగా ఉంటుంది, బయటేమో ఎల్లో కలర్ లో ఉంటుంది. సో దాన్ని ఎలా వాడాలి అంటే మన బుధవారం స్వీట్ లో కేక్ చేయబోతున్నాము, అది కూడా మ్యాంగోని వేసుకొని. కేక్ చేయటం కోసము చాలా సింపుల్. ఫస్ట్ గా కావాల్సింది అవన్ లేకపోతే మన పాతకాలంలో యూజ్ చేసే కేక్ డిష్ ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. నేను యాక్చువల్గా ఈరోజు అదే చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం మనము ఆ దాంట్లో చేసుకుందాము. ఒకవేళ అవన్ లేని వాళ్ళైతే అక్కడ ట్రై చేయండి, అవన్ ఉన్న వాళ్ళు అవన్ లో ట్రై చేయండి. సో ఫస్ట్ గా మనం అవన్ ని ఎప్పుడైనా కన్వెన్షన్ మోడ్ లో పెట్టుకుని ఒక 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మనము ఆన్ చేసుకోవాలి. ఏ అవన్ ఉన్నా కూడా మీరు కన్వెన్షన్ మోడ్ ఉన్న అవన్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా బేకింగ్ వస్తాయి. ఆన్ చేసి పెట్టేసుకున్నాను. కేక్స్ కి కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి. కేక్స్ అన్నా లేదంటే ఏ బేకింగ్ ఐటమ్ అన్నా కంపల్సరీగా మనము కొంచెం ప్రీ హీట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ గా మన బేకింగ్ ట్రే తీసుకుని ఇది గ్రీస్ చేసుకుందాం. ఫస్ట్ గ్రీస్ ఎందుకు చేసుకుంటామంటే మీకు తెలుసు కదా, కేక్ బయటికి నీట్ గా రావటం కోసం ఇలా ఆయిల్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఇలాంటి బ్రషెస్ తీసుకొచ్చేసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇది వేసిన తర్వాత ఇందులో మనము కొంచెం పొడిపిండి చల్లేసుకుందాం. పొడిపిండి చల్లేసి ఇలా తిప్పేశారనుకోండి, మన ఆయిల్ కి లేదా బటర్ కి అంటేసుకుని మనకి కేక్ ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఒక స్పూన్ వేసేసేయండి. ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే మనం ఆటోమేటిక్ గా ట్యాప్ చేస్తే మొత్తం మన టిన్ పర్ఫెక్ట్ గా చుట్టూరా ఆయిల్ కి మన పిండి పట్టేసుకుంది. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఈరోజు ప్లెయిన్ కేక్ చేస్తున్నాను, జస్ట్ మ్యాంగో వేసేసి. ఫస్ట్ గా మనం ఇందులో బటర్ మరియు షుగర్ వేసుకుందాం. యూజువల్ గా బేకింగ్ ఐటమ్స్ కి ఎప్పుడైనా వెయిట్ చేస్తారండి, అప్పుడే మన బేకింగ్ ఐటమ్స్ పర్ఫెక్ట్ గా నీట్ గా టేస్టీగా వస్తాయి. సో అది లేదనుకోండి, మీరు ఇలా ఒకటే లెవెల్లో అంటే ఒకటే కొలతగా కూడా తీసుకోవచ్చు. లేదంటే మార్కెట్ లో మీకు చిన్న చిన్న వేయింగ్ మిషన్స్ దొరుకుతున్నాయి, అలాగే వేయింగ్ స్పూన్స్ కూడా మీకు దొరుకుతున్నాయి. అవి తెచ్చుకుని పెట్టుకున్నా కూడా మీరు బేకింగ్ అనేది ఫాస్ట్ గా ఈజీగా చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ మనం బటర్ వేసుకుందాం. బటర్ ఎప్పుడైనా బేకింగ్ కి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, అంటే గట్టిగా ఉండకూడదు. ఇది చూడండి గట్టిగా ఉంది. సో నేను మర్చిపోయాను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి పెట్టడం. మీరు ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు లేదంటే అరగంట ముందు బటర్ ని తీసి బయట పెట్టుకోండి. రూమ్ టెంపరేచర్ అవ్వాలి కంపల్సరీగా, అప్పుడే మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది. లైట్ గా నేను బటర్ ని మెల్ట్ చేసేసుకున్నాను. చూడండి ఇలా ఉండాలి, రూమ్ టెంపరేచర్ లో ఉంటే అప్పుడు మనకి మిక్స్ చేయడానికి బాగా వస్తుంది. ఫస్ట్ నేను ఈక్వల్ క్వాంటిటీ బటర్, ఇది 100 గ్రామ్స్ బటర్ యాక్చువల్గా. ఇది మనం ఫస్ట్ గా ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఇందులో షుగర్, ఒకవేళ మీ మ్యాంగో చాలా స్వీట్ గా ఉందంటే షుగర్ కొంచెం తగ్గించవచ్చు. 1 కప్ షుగర్, 1 కప్ బటర్. షుగర్ ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇది చక్కగా క్రీమ్ లాగా అవ్వాలి. అప్పుడు మనం ఇందులో గుడ్లు వేసుకుంటాం. ఈ రోజు నేను గుడ్డుతో చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు మన ఎగ్లెస్ కేక్ కూడా చూపిస్తాను, ఎగ్లెస్ మ్యాంగో కేక్. ఇందులో మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. యూజువల్ గా అయితే మనం ఇంట్లో చేస్తే ఫస్ట్ బాగా ఎగ్స్ ని బీట్ చేస్తాము, ఆ తర్వాత షుగర్, బటర్ అన్ని వేసుకుంటాం. కానీ యాక్చువల్ గా అయితే బేకరీలో అంటే ప్రొఫెషనల్స్ చేసేది ఫస్ట్ గా బటర్ మరియు ఈ షుగర్ ని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా గుడ్డు వేసుకుంటారు. సో మీరు అలా కావాలంటే మన ఇంట్లో స్టైల్లో చేసుకోండి, లేదంటే ఇలా కావాలంటే ఇలా చేసుకోండి. కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన గుడ్డుని ఇలా డైరెక్ట్ గా వేసేసామనుకోండి, అంటే మొత్తం ఒకటేసారి వేసేస్తే ఏమవుతుందంటే ఇది పగిలినట్టు అవుతుంది. ఎందుకంటే బటర్ ఉంది, షుగర్ ఉంది కాబట్టి. అందుకనే ఎప్పుడైనా కొంచెం కొంచెం వేసుకుని మిక్స్ చేయాలి. నేను చెప్తానండి బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం రెగ్యులర్ గా ఎలా చేస్తామో అలా వేసేసేయండి. ఫస్ట్ బాగా గుడ్లని బీట్ చేసేసుకోండి, ఆ తర్వాత షుగర్ వేసుకోండి. ఎలా చేసినా పర్ఫెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ నేను ఈ గుడ్డుని బీట్ చేస్తూ ఉంటాను. ఇంకా బెస్ట్ మీరు మెషిన్ ఏదన్నా ఉంటే ఆ మెషిన్ యూజ్ చేసుకుని చక్కగా బీట్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేస్తాను. చూడండి
ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ గుడ్డు వేసుకుని బీట్ చేద్దాం. చూడండి మన గుడ్డు చెప్పాను కదా కొంచెం విరుగుతుందని. సో ఒకటేసారి వేసేస్తే ఇలా కొంచెం విరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదు. మనం పిండి వేసేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం కలిసిపోతుంది. సో టెన్షన్ ఏం పడకండి. ఇప్పుడు ఇందులో మనం మ్యాంగో ప్యూరీ 1 కప్పు, ఇది కూడా. అలాగే ఇందులో వనీలా ఎసెన్స్ లేకపోతే మీరు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఏదన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే మ్యాంగో ఎసెన్స్ ఉంటే మీరు మ్యాంగో ఎసెన్స్ అయినా వేసుకోండి. ఇప్పుడు మనం మైదా పిండిలో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్. ఎప్పుడైనా బేకింగ్ పౌడర్ని ఇలా మనము పిండిలో కలుపుకోవాలి. మీరు జల్లెడ పట్టేశారనుకోండి ఈజీగా కిందకి ఈక్వల్గా మన మైదా పిండి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఒక్కసారి నేను జల్లెడ పట్టే ముందు ఫస్ట్ ఇది మిక్స్ చేసుకుంటాను. ఇక్కడ నా దగ్గర జల్లెడ వచ్చేసింది. ఈ జల్లెడలో మైదా పిండి వేసేసి ఒక్కసారి మనం ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. చక్కగా ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. చూడండి మన మైదా పిండి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విస్క్ తీసేద్దాం. మనం స్పాచులా తీసుకుని, మీ దగ్గర స్పాచులా లేకపోతే ఏదన్నా స్పూన్తోనైనా కూడా మీరు ఇది మన బేకింగ్ ట్రేలో వేసేసుకోవచ్చు. సో ముందుగానే మన బేకింగ్ ట్రేని రెడీ పెట్టేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని, అలాగే మీ మామిడి పండు చూసుకోండి. మామిడి పండులో మనకి నార అస్సలు ఉండకూడదు. నార ఉంది అని అంటే మన కేక్ మొత్తం ఆ నార వచ్చేస్తుంది. మీరు స్ట్రెయిన్ చేసైనా ఈ డిష్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేసి నీట్గా మన కేక్ డిష్లో వేసేసుకుందాం. ఎప్పుడైనా కేక్స్ మరీ నిండగా నింపొద్దు. మన స్పాచులా వల్ల ఇలా నీట్గా మనము స్క్రేప్ చేయగలుగుతాము. చిన్నగా ఉన్నప్పుడైతే ఏం చేసేవాళ్ళము, కేక్ మిక్స్చర్ని మొత్తం నాకేయాలి. యూజువల్గా గిన్నెంతా మంచిగా ఊడ్చిపెట్టిన తర్వాత గిన్నె తీసుకొచ్చి మా మమ్మీ మా ముందు పెట్టేస్తే మేము నీట్గా దాన్ని కడిగేసేవాళ్ళం, అంటే నాకేసేవాళ్ళం. అంత ఇష్టం కేక్ మిక్స్చర్ అంటే. ఇది పర్ఫెక్ట్గా ఉందండి, మంచి మామిడి పండు ఫ్లేవర్ వస్తుంది. ఇందులో నేను చిన్న రసాలు వేసుకున్నాను, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది, స్వీట్గానే ఉంది. ఇప్పుడు మనం ఇది రెడీగా ఉంది. మిక్స్చర్ చక్కగా స్ప్రెడ్ చేసేసాను. అలాగే ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఎందుకంటే పొంగటానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇక్కడ మన అవన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పెట్టేసి 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో మన కేక్ అయ్యేంత వరకు మనం బేక్ చేసుకుందాం. యూజువల్గా కేక్ అయ్యిందా లేదా అని మధ్యలో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక 20-25 మినిట్స్ తర్వాత మీరు జస్ట్ వెళ్ళి టూత్ పిక్ పెట్టి చూడండి. ఒకవేళ నీట్గా వచ్చేసిందంటే మన కేక్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. సో మరొక 25 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. మన సూపర్ అయిన యమ్మీ మ్యాంగో కేక్ రెడీ అయిపోయినట్టే. యాక్చువల్గా ఇది కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, ఎందుకంటే ఇందులో మనం మ్యాంగో ప్యూరీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా మాయిశ్చర్ ఉంది. సో కొంచెం పేషెన్స్ ఉంటే మనకి చక్కటి అయిన మ్యాంగో కేక్ వచ్చేస్తుంది. సో మరి రెడీ అయిపోయింది. ఇది మన అవన్లో నుంచి తీసేసి కాస్త రెస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా కేక్స్ని, ఆ తర్వాతే మనము సర్వ్ చేసుకోవచ్చు. కానీ యూజువల్గా మా ఇంట్లో అయితే ఏది రెడీ అయినా కంపల్సరీగా అది ఫస్ట్ వేడిగానే నోట్లో పడాల్సిందే. మరి చూడండి మనము చక్కగా అది ఏదైతే ఆయిల్ ఇంకా మైదా పిండి ఉందో అది చక్కగా స్ప్రెడ్ చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మనము కష్టపడాల్సిన అవసరం లేదు. లైట్గా ఎడ్జెస్ లూజ్ చేసేసేయండి, కొంచెం వేడిగా ఉంది. ఆ తర్వాత ఉల్టా కొంచెం ట్యాప్ చేసేయండి. మనకి మరి కొంచెము చల్లారిన తర్వాత ట్రై చేయండి తీయటానికి. వేడిగా అయితే మరి పట్టుకొని ఉల్టా వేయాలంటే కొంచెం కష్టం కదా. సో నేను వేసేసాను. లైట్గా కొంచెం అంటుకుంది, కానీ ఇంకొంచెం మీకు క్రిస్పీ టెక్స్చర్ సైడ్లలో కావాలి అని అంటే అప్పుడు ఇంకొంచెం బేక్ అవనియండి. మన సైడ్స్ కూడా చక్కగా కొంచెం ఆ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. మరి చూసారు కదా చక్కగా స్పాంజీగా ఉంది ఈ మ్యాంగో కేక్. ఇప్పుడు సర్వ్ చేసే ముందు మీరు ఏం చేయాలి అని అంటే మొత్తం చల్లార్చుకోండి. ఆ తర్వాత మన షుగర్ని కొంచెం పౌడర్ చేయండి. పౌడర్ చేసి చిన్న పీస్గా కట్ చేసుకుని దీని మీద చల్లారిన తర్వాత
వేడి వేడి దాని మీద మీరు షుగర్ పౌడర్ కానివ్వండి, షుగర్ వేసినా ఏమవుతుంది, కరిగిపోతుంది కదా. కొంచెం చల్లారినాక మీరు గార్నిష్కి ఈ పౌడర్ షుగర్ వేసి సర్వ్ చేయండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే వెయిట్ చేయలేను, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తినటానికి. కట్ చేసేద్దాం. ఇది కావాలంటే బ్రెడ్ లాగా కూడా మార్నింగ్ సర్వ్ చేయొచ్చు, టీ స్నాక్ లాగా. ఇదండి, వా, స్పాంజీ కేక్ వేడిగా నోట్లో పడాల్సిందే. మంచి మ్యాంగో ఫ్లేవర్. బేక్ అవుతున్నప్పుడైతే చక్కగా మ్యాంగో స్మెల్ వచ్చేస్తుంది. సూపర్ యమ్మీ టేస్టీ ఉందండి. మ్యాంగో కేక్ తయారు చేయు విధానం: ముందుగా బేకింగ్ ట్రే తీసుకుని ఆయిల్ తో కానీ బటర్ తో కానీ గ్రీస్ చేసి మైదా పిండి జల్లుకొని చక్కగా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరి అవన్నీ కూడా 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో బటర్ మరియు షుగర్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో గుడ్డు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వనిలా ఎసెన్స్, మ్యాంగో ప్యూరీ వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత మైదా పిండి మరియు బేకింగ్ పౌడర్ వేసుకుని చక్కగా మిక్స్ చేసి బేకింగ్ ట్రేలో అమర్చుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఒక 20 to 25 మినిట్స్ వరకు చక్కగా కేక్ అయ్యేంత వరకు బేక్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ షుగర్ తో స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా మన వెనస్డే స్పెషల్ చక్కటి స్వీట్, అది కూడా కేక్. మరి మళ్ళీ కలుద్దాం రేపు స్నాక్ మరియు సాటర్డే. మరి చూస్తూనే ఉండండి సూపర్ మామ్.